నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. అయితే ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకి ప్రస్తుతము వైద్యులు కూడా ఈ రకంగా వైద్య సదుపాయాలు అందిస్తూ కూడా అందరూ కూడా ఆయన మెరుగైన చికిత్స అందిస్తూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎలాగైనా కానీ ఆయన్ని బ్రతికించాలి అన్న ఆశతో కూడా వైద్యులు ఈ రకంగా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఆయనను పరామర్శించేందుకు కూడా ఇటు అధికార పార్టీ నుంచి కూడా సీతక్క రావడం జరిగింది. ఇక అదేవిధంగా సీతక్క, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలా రకరకాలుగా అందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. ఇప్పుడే కేసీఆర్ కూడా వచ్చి వెళ్ళారు. సో మనం ప్రజెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో కేసీఆర్ కూడా వచ్చి వెళ్ళారు. సో ఆయన చూసి భావోద్వేగానికి గురైనట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. కేసీఆర్ చూసిన తర్వాత తను ఏంటి ఇలాగైపోయారు అంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చూసి తను తట్టుకోలేకపోయినట్లు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. సో ఏదేమైనా కానీ ఒక్కసారికి ఇలాగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతో యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటూ జననాయకుడిగా ఉంటూ అటు ఆయన నియోజకవర్గంలో మొత్తం మీద ఎంతో కీలక రోల్ పోషిస్తూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవటానికి కానీ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఏదైనా వక్కలతో పుచ్చుకుని మాట్లాడతాను కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా ఏదన్నా చేయాలంటే ఇనిషియేటివ్ తీసుకుని ముందుండే ఈ రకమైన ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారికి ఇలాగా తను ఉన్నట్టుండి పడిపోవడం పట్ల కేసీఆర్ తట్టుకోలేక ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తను చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తను ఎంతో భావోద్వేగానికి గురైనట్లు కూడా మనకి తెలుస్తోంది. సో అదేవిధంగా ఇటు కేటీఆర్ కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మొత్తం మీద కేటీఆర్ ఖచ్చితంగా అక్కడ ఉండి నిరంతర పర్యవేక్షణ ఇవ్వాలి. పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ కూడా వాకప్ నిర్వహించాలి. ప్రతి దాన్ని కూడా ఆయన కేటీఆర్ దగ్గర నుండి చూసుకోవాలి. ఇక్కడ డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అదేవిధంగా నాణ్యమైన వైద్య సదుపాయాలతో నాణ్యమైన ట్రీట్మెంట్ ని పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలంటూ కూడా ఇటు కేటీఆర్ కి వాకప్ చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే కేటీఆర్ దీని మీద కూడా స్పందిస్తున్నారు. హరీష్ రావు కూడా నిన్న కాల్ చేశారు. కేటీఆర్ అదేవిధంగా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇటు కేసీఆర్ కూడా ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు ఈ రకంగా చూసుకున్నట్లయితే మినిట్ టు మినిట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇటు కేటీఆర్ ఈ రకంగా కేసీఆర్ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఆందోళన పడవద్దు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా దిగాలు చెందవద్దు, మేము తోడుగా ఉంటామంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కూడా ఇటు కేసీఆర్ మొత్తం మీద వాళ్ళకి హెల్ప్ గా మేము చేస్తాము, మేమందరం కూడా తోడుగా ఉంటామంటూ కూడా భరోసా కల్పించినట్టు తెలుస్తోంది. ఇక అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడే ఉన్నారు. ఇక ఇటు అధికార పార్టీ నుంచి వచ్చిన సీతక్క కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ అధికార ప్రతిపక్షం అని తేడా లేకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని పలకరించడానికి ఆయన తమతో ఉన్న అనుబంధాన్ని అదేవిధంగా తనకున్న మంచి మనసును గుర్తు చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది కూడా నేతలందరూ కూడా వచ్చి అక్కడ చాలా మంది అక్కడ ఈ యొక్క యశోద హాస్పిటల్కి వచ్చి అందరూ కూడా పరామర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పరామర్శిస్తూ ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీస్తూ ఉన్నారు. సో 48 గంటలు అంటే నిన్న మధ్యాహ్నం చెప్పారు కాబట్టి ఈ రోజు లేదా రేపటికి 48 గంటలు పూర్తయిపోతూ ఉంటాయి. అంటే 48 గంటలు కూడా పూర్తయితే ఏ విషయం కూడా మేము చెప్పలేము అంటూ కూడా ఇటు వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రకంగా యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనేది కూడా క్లారిటీగా తెలిసి ఉంది. ఇక యాంజియోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత మొత్తం మీద అసలు ఏమవుతా ఉంది, ఆయన యొక్క బాడీ మొత్తం మీద ఏం జరుగుతూ ఉంది, బాడీలో ఏమవుతా ఉంది, సో ఆయనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది కూడా ఎంఆర్ఐ స్కాన్ మొత్తం కూడా తెలిసే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా వచ్చేసరికి ఈ రకంగా యాంజియోగ్రామ్ చేసిన తర్వాత హార్ట్ కి సంబంధించిన ఈ రకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి యాంజియోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఈ రకంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిక ఎవరెవరైతే వస్తూ ఉన్నారో వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు కల్పించారు. పలానా టైంలోనే రావాలంటూ కూడా. అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి వెళ్ళారు కాబట్టి ఈ రకంగా దాళ్ళు కొన్ని మెయింటైన్ చేస్తూ కూడా ఆయన దగ్గరికి ఐసీలో ఉన్నా కాబట్టి కొంత ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. సో ఏదేమైనా కానీ కేసీఆర్ దీని మీద భావోద్వేగాన్ని అతను వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కోలుకోవాలి, మళ్ళీ జనాల్లో తిరగాలి, ప్రజానాయకుడిగా ఆయన ఉండాలంటూ కూడా ఇక్కడ కేసీఆర్ కూడా కోరుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఒక్కసారిగా ఆయన చూసి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసి కేసీఆర్ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఖచ్చితంగా తను ఈ రకంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉండటం తట్టుకోలేనట్టు కూడా తనతో కొంత తను మనస్తాపం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. కెమెరామ్యాన్ సురేష్ తో యశోద హాస్పిటల్ నుంచి వరుణ్, హైదరాబాద్.